హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై బ్యూటీ టిప్స్ తెలుగు. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో ఇంటి దగ్గర హ్యాండ్ వాష్ ఎలా చేయొచ్చు చూపిస్తాను. ఈ హ్యాండ్ వాష్ని మీరు ఇంట్లో దొరికే వాటితో చేయొచ్చు. మీరు స్పెషల్గా దీనికోసం ఏమీ పర్చేజ్ చేసే అవసరం లేదు. సో మనం ఎలాగో హ్యాండ్ని రెగ్యులర్గా వాష్ చేయాలి. సో అలాంటప్పుడు సోప్ కన్నా హ్యాండ్ వాష్ వాడటం మంచిది. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ హ్యాండ్ వాష్ చేయడానికి ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో 1.5 గ్లాస్ వేడి నీళ్ళు వేయాలి. నీళ్ళు వేడిగానే ఉండాలి. దాని తర్వాత నేను ఇక్కడ సోప్ తీసుకుంటున్నాను. ఆ సోప్ని నేను ఈ వాటర్లో వేస్తాను. ఇక్కడ నేను షియా బటర్ సోప్ బేస్ వేస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే మీరు పియర్స్ ఆర్ డవ్ సోప్ ఆర్ ఏ సోప్ అయినా వాడచ్చు. ఇప్పుడు మనం స్పూన్తో బాగా మిక్స్ చేయాలి. మనం ఇక్కడ హాట్ వాటర్ని వాడటం కాబట్టి సోప్ తొందరగానే వాటర్లో మెల్ట్ అవుతుంది. మిక్స్ అయ్యాక దీనిని 4 లేదా 5 గంటలు పక్కన ఉంచాలి. 5 గంటలు ఉంచడం వల్ల చూసారా ఎంత థిక్గా అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూను డెటాల్ వేయాలి. ఎందుకంటే డెటాల్ యాంటీసెప్టిక్ కాబట్టి జర్మ్స్ని కూడా కిల్ చేస్తుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గ్లిసరిన్ వేయాలి. ఇది మన స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేయొచ్చు. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసినాకే మన 100% హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ రెడీ. ఈ హ్యాండ్ వాష్ని స్టోర్ చేయడానికి మీరు ఏదైనా పాత బాటిల్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ పాత బాడీ వాష్ బాటిల్ని వాడుతున్నాను. సో హైజీనిక్గా చూస్తే మనం చేతిని సోప్ కన్నా హ్యాండ్ వాష్తోనే వాష్ చేయటం మంచిది. ఈ హ్యాండ్ వాష్ని ఎవరైనా వాడచ్చు. సోప్ని ఎక్కువ మంది వాడటం వల్ల జర్మ్స్ దాంట్లోనే ఉండిపోతాయి. సో అందుకని హ్యాండ్ వాష్ వాడటం మంచిది. ఈ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.